ఎంతో గొప్ప శుభదినము మారేవుడవై మాకి చితివి ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. చక్కటి మాటలు మాతో పంచుకున్నాను. మా గారికి మనందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా గారికి ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి మన తండ్రి అయిన దేవాది దేవునికి నా యొక్క స్తుతులు చెల్లిస్తూ గత వార కాల వర్తమానాన్ని మనము ధ్యానించుకుంటుంది కదా. గత వార వర్తమానం మీకు ఆరాధన గురించి నేను చెప్పడానికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకున్నాను. ఏంటి అవి? ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని చెప్పుకుంటున్నవారు, పూజిస్తున్నామని చెప్పుకుంటున్నవారు, సేవించుతున్నాము, మొక్కుతున్నాము, సాగిలు పడుతున్నాము, ఇలా అనేక రకాలుగా చెప్పుకుంటున్న వీరందరితో పాటు క్రైస్తవులు కూడా, అనగా దేవుని పిల్లలు, అనగా రక్షించబడిన వారు కూడా ఈ క్రమానికి కానీ ఈ పదానికి కానీ ఒకంత సరైన నిర్వచనాన్ని తెలుసుకోలేకపోవడబడుతున్నారేమో అనే ఒక ఆలోచనతో లేఖనానుసారంగా ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాన్ని మీతో పంచుకోవడము జరుగుతుంది. గత వారంలో ఆరాధన అనగా ఏంటో, దాని నిర్వచనం ఏంటో మనం విన్నాం. అంత మాత్రమే కాదు, ఆరాధికుని యొక్క నిర్వచనం కూడా మనం తెలుసుకున్నాం. మీరు జాగ్రత్తగా వినాలి. ఆరాధన అంటే ఏంటో తెలుసుకున్నాం, ఆరాధికుని నిర్వచనాన్ని తెలుసుకున్నాం. ఆరాధన అనే మాటకి ఎన్ని రకాల పదములు ఉన్నాయో, మాటలు ఉన్నాయో, వాటిని కూడా మనము గత వారంలో విన్నాం. మీ అందరికి గుర్తున్నాయనుకుంటున్నాను. ఒకవేళ గుర్తు లేకపోతే మన లైవ్ ప్రోగ్రాంలో యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాటిని మీరు రికార్డెడ్గా చూడవచ్చు. రాసుకుంటే ధ్యానించి ఉంటారని కూడా ఆశపడుతున్నాను. అయితే గత వారము చెప్పబడిన మాటలన్నీ ఏవి? మ్రొక్కుట, సాగిలపడుట,
నమస్కారం చేయుట, సేవించుట, ధన్యవాదములు తెలుపుట, ఏకీభవించుట, ముద్దు పెట్టుకొనుట, గౌరవించుట, ప్రశంసించుట, విశ్వాసాన్ని కలిగి ఉండుట, ఆయన ప్రేమలో ఇతరులకు చెప్పుట, ఇలాంటివన్నీ పదాలకు మూల భావము అర్థం ఏంటంటే వర్షిప్. అయితే జాగ్రత్తగా అయితే ఆ పదాలన్నింటి కూడా ప్రొస్కొనేమోకు సంబంధించినవి కావు. ఇది గమనించాలి. ఏవి ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా మనం గ్రీకులో చెప్పుకుంటున్న ప్రొస్కొనేమో అనే పదానికి అనుసంధానమైనవైతే దాని అర్థం అది, కానీ దానికి అనుసంధానమైన అర్థము ఒకటి కనిపించింది. ఆ కనిపించిందే మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో దాన్ని ఆలోచన చేశాం. అది మనం చేస్తాం. అంతవరకు మీకు క్లియర్ అయింది అనుకుంటాను. ఈరోజు ఆరాధన యొక్క రకాలు ఏమి? ఎందుకంటే ప్రతిదీ ఆరాధన అనుకునే భ్రమలో మనం ఉన్నాం. నేను అందుకే మీకు చెప్తున్నాను, ముందుగా ఆరాధన అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆరాధన యొక్క విధానాలు ఏంటో తెలుసుకోవాలి, విధులు తెలుసుకోవాలి, అలాగనే ఆరాధనకు పాత్రుడెవరో తెలుసుకోవాలి, ఆరాధన టైం సెన్స్ కూడా తెలుసుకోవాలి. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించాలి? టైం చెప్పుకొని తర్వాత ఆరాధన పద్ధతిలోకి వెళ్తాం. ఎప్పుడు ఆరాధించాలి? ఎప్పుడు ఆరాధించాలి? బడికి ఎప్పుడు పోవాలి? ఒక టైమింగ్స్ ఉండదు. టైం లేకుండా ఉంటుందా? ఎప్పుడు పడుకోవాలి? మనము నిద్రపోవాల్సిన టైం ఏంటి? పని చేసుకోవాల్సిన టైం ఏంటి? ప్రతి టైం ఉంది. బైబిల్ కూడా చెప్తుంది ప్రతి దానికి సమయం కలదు అని చెప్తుంది. అయితే ఆరాధించడానికి సమయం ఏమైనా దేవుడు చెప్పాడా? నేను మాట్లాడతాను. ఎప్పుడు ఆరాధించాలి దేవుణ్ణి? మీరు పాటలు పాడతారు కదా, మీకు ఆ పాటలు ఏమన్నా నేర్పిస్తున్నాయా లేదా? దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఏమైనా సమయాన్ని ఇచ్చాడా? మాట్లాడటం లేదు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడంటే మనకు టైం దేవుడు ఖచ్చితంగా మెన్షన్ చేసేవాడు, తెలియజేసేవాడు. తెలియజేస్తాడా? తెలియజేయడా? మనల్ని ఏం చేయాలో చెప్పిన దేవుడు, ఎలా నడవాలో చెప్పిన దేవుడు తన విషయంలో చెప్పడంటారా? చెప్పినా కానీ మనం మర్చిపోయినామేమో కదా ఆయన ఆరాధించే విషయంలో. నేను ఒకసారి ఇదే ప్రశ్న ఒక సందర్భంలో అడిగాను. మనం ఎప్పుడు ఆరాధించాలి అని అంటున్నలే తక్కువ ఒక ఆయన చెప్పాడు. ఏమని తెలిసిన? ఆదివారం ఆరాధించాలి అని చెప్పాడు. ఏమని చెప్పాడు? అంతే కదా, ఆయన తెలుసుకుని చెప్పాడంతే. జవాబు రైట్ అంటారా? రైట్ అంటారా? రాంగ్ అంటారా? నేను టైం సార్ మీరు చెప్పేదాన్ని ఆ జవాబు సరి అయినదా కాదా? ఆరాధన ఎప్పుడు చేయాలంటే ఇప్పుడు ఆయన చెప్పిన సమాధానము ఆయనకు సరైనదా కాదా? ఆయనకు సరైనది అయిండొచ్చు, ఎందుకంటే అదే చెప్పాడు కదా. మరి అది దేవుని వాక్యానుసారంగా సరైనదా కాదా అంటే అది సరైనదైతే కావాలి. ఇది మనం గుర్తెరగాలి. దేవుణ్ణి ఆరాధించడానికి టైం కావాలంటారా? మనం టైం చూసుకొని దేవుణ్ణి ఆరాధిస్తాం. మనకంత టైం సెట్ చాలా, మనం టైంని చాలా పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యేవాళ్ళం. టైం ఉంటే దేవుణ్ణి ఆరాధిస్తాం అంతే. టైం లేకపోతే చెప్పండి, టైం ఉంటే ఆరాధిస్తాం అంతే. టైం లేకపోతే మనం దేవుణ్ణి ఆరాధించటము లేకుంటే దేవునితో సమయం గడపటము కష్టము.
ఆయన ఎప్పుడు ఆరాధించాలంటే ఎప్పుడైనా ఆరాధించవచ్చు. ఎల్ల వేళలా ఆయన ఆరాధించబడుతున్న దేవుడు, అన్ని వేళలో ఆయన ఆరాధించదగిన వాడు. ఒక మాదిరి, ఒక మోడల్ మన ప్రభు పరలోకంలో చూపించాడా లేదా? అదే మోడల్ని ప్రభు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద దాన్ని ప్రొడ్యూస్ చేశారు, ప్రచురించారు. ఇది మనం ఆలోచన చేయం. ఈరోజు చాలా మంది కూడా ఆదివారం ఆరాధనకు మీరు రావాలని చెప్తున్నారు. ఆదివారం ఆరాధన మిగతా రోజులు ఏం చేయాలి? ఒక ఆదివారమే దేవుడు ఆరాధించబడేవాడా? ఒక ఆదివారమే దేవుడు ఆరాధించబడేవాడు అయితే నేర్చుకో. మీరందరూ ఆలోచన చేశారు, ఎప్పుడైనా ఆరాధించవచ్చు. మరి ఆరాధన ఆదివారం ఏం చేయాలి? దేవుడు ఎప్పుడైనా ఆరాధించవచ్చు. ఆదివారం ఏం చేయాలంటే తప్పనిసరిగా మనందరము ఒక కుటుంబముగా కూడుకుని మనము బలపరచబడినట్టుగా చెప్పాను కదా. ఆరాధికుని యొక్క నిర్వచనం చెప్పాను కదా. ఆరాధికుని యొక్క నిర్వచనానికి మనం అర్థాన్ని తెలియజేసే వారిగా నిలబడాలి. ఆదివారము ఖచ్చితంగా మనం అందరం కూడుకొని, ఇదిగో మీకు గతంలో చెప్పాను, ఆదివారమే ఎందుకు కూడుకోవాలంటే ఇదిగో ఇందుకోసం కూడుకోవాలి. ఇది ఒక ప్యాటర్న్, ఇది ఒక పద్ధతి, ఇది ఒక విధానం. ఇది బైబిల్ వాక్యానుసారమైంది. బైబిల్ వాక్యానుసారమైన దీనికోసం మనం ఖచ్చితంగా ఆరాధన కూడుకోవాలి. ఏంటి, ఏ విధంగా కూడుకోవాలి అనేది తర్వాత విధానం, దాని గురించి తర్వాత ఆలోచన చేద్దాం. అందులో ఉన్న విషయాలు ఏంటో నేను తర్వాత మీతో చెప్పడానికి ఇష్టపడతాను. అది 3x3 విధానం అని 4 పనుల శిష్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో మనము ఆలోచన చేయవచ్చు. దానికంటే ఆరాధన అంటే ఏంటో చెప్పాను. ఆరాధన టైం కూడా మీకు చెప్పానా? ఇప్పుడే చెప్పాను. ఆరాధన అంటే ఏంటో గత వారం చెప్పాను. ఇప్పుడు ఆరాధన టైం ఏంటో చెప్పాను. ఆరాధన ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి. ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి? ఆరాధనలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఏమనుకోవాలండి, మీకు తెలిసింది చెప్పండి. ఎన్ని రకాలు ఉన్నాయి ఆరాధనలో? బైబిల్లో వాటి గురించి ప్రస్తావన ఉంది. వాటి గురించి నేను చెప్తాను. మీరేం కంగారు పడరు. బైబిల్లో ఉండబడిన ఆరాధన పద్ధతి యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా మనకు తెలియజేశారు. అయితే ఈ భూమి మీద ఉండబడిన దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు అయితేనేమి, మనుషులు ఆలోచించిన విధానాన్ని బట్టి అయితేనేమి, ఈరోజు రకరకాల ఆరాధనలు మనకు కనపడుతున్నాయి. భౌతికంగా భూలోకంలో కనపడే ఆరాధనల కంటే క్రైస్తవ్యంలో కనిపించే ఆరాధనలే లేకుంటే కొంత విచిత్రంగా కనపడుతున్నాయి. ఈ మాట మరోసారి నేను చెప్తాను. బాహ్యంగా కనిపించే ఆరాధనల కంటే ఆత్మీయతలో ఉన్నామని చెప్పుకుంటూ చేస్తున్న ఆరాధనలే ఒకంత విచిత్రంగా అనిపిస్తున్నాయి. దీనికి మీరు సమర్థించరా? అందరూ ఒకే రకంగా ఆరాధిస్తున్నారా క్రైస్తవులంతా? ఏమా అందరూ ఒక విధానం అనేది ఉంటనే ఉండదా? ఒక ఫ్యాక్టరీ ఉంటదా ఉండదా? ఒక పద్ధతి ఉంటదా ఉండదా? ఆరాధనకి ఉంటుందా ఉండదా? ఉంటుంది అంటే ఉంటుందని చెప్పండి, ఉండదు అంటే ఉండదు. ఉంటే ఉన్నదాన్ని బట్టి చేయాలి, లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు చేయాలి. కనుక దేవుడు తనను ఆరాధించే విషయంలో మనం ఇష్టం వచ్చినట్లుగా చేయటానికి దేవుడు ఒప్పుకో.
తను ఏమైతే చేయాలనుకుంటాడో అది ముందుగానే మెన్షన్ చేస్తాడు, చెప్పేస్తాడు. చెప్పకుండా మనతో ఏమీ కూడా చేయదు. కాకపోతే మనం చెప్పిన దాన్ని ఏం చేస్తామంటే దానికి కొంచెం పాలిష్ చేస్తాం. అలాగే ఆయన చెప్పింటాడు, దాన్ని కొంచెం పాలిష్ చేస్తాడు, కొంచెం చేసి కొంచెం మోడల్గా చూపించాలని. ఈరోజు సేవకుల యొక్క తాపత్రయం అదే. దేవుడు చెప్పింది ఒకటైతే మనుషులు లేకపోతే సేవకులు లేకపోతే క్రైస్తవులు అనబడిన వారు దాన్ని ప్రొడ్యూస్ చేయటంలో, దాన్ని తెలియచేయటంలో, దాన్ని చెప్పటంలో కొంచెం పాలిష్ చేస్తున్నారు. పాలిష్ చేసి ఏంగా జరిగిన పర్యవసానం ఏంటంటే అసలు ఆరాధన అనేది అర్థం లేకుండా అయిపోయింది. పాలిష్ చేశారు, బాగా పాలిష్ చేశారు. అసలు దానికి అర్థమే లేకుండా చేసేసి ఈరోజు సంఘాలు ఆరాధిస్తున్నామనే ముసుగులో ఉన్నాయి. ఎవరు చేశారు దీన్ని అంటే మనుషులు దీన్ని రీమోడలింగ్ చేసుకుంటూ వచ్చారు. దీనికి ఇంకోటి కలపాలని ఆలోచన, ఈ కలిపింది కొంచెం మోడల్గా ఉండాలనే తాపత్రయం. మనుషుల ఆలోచనలను బట్టి ఈరోజు ఆరాధన క్రమాలు జరుగుతున్నాయని చెప్పటంలో ఆశ్చర్యం కలుగుతుంది. కొంత ఆలోచించాల్సిందే. అయితే ఆరాధనలో కొన్ని రకాలు నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడతాను. తర్వాత ఆరాధన యొక్క నిజస్వరూపాన్ని మనం తర్వాత చూడాలి. ఆరాధన యొక్క నిజస్వరూపాన్ని మనం ఖచ్చితంగా చూడాలి. చూడకపోతే మనం కలిగి ఉన్నదే భక్తి, మనం కలిగి ఉన్నదే నిజము, మనం కలిగి ఉన్నదే వాస్తవము అనే మోసలో ఉండటమే మనం చేసే తప్పు. ఈరోజు మనుషులు, దేవుని పిల్లలు ప్రతి ఒక్కరూ తాము పరిశీలించుకోవాలి. అంటే ఆ పరిశీలన ఈరోజు పక్కనే. మేము కలిగి ఉన్నదే భక్తి, మేము చేస్తున్నదే ఆరాధన అని చెప్పుకుంటూ విశ్వాసులను భ్రమపరుస్తూ, ఈ భ్రమలు కాస్త ఏం చేస్తున్నారంటే ఫైనల్ గా ఇక మేమే పరలోకం వెళ్తాం, ఇంకెవ్వరు పరలోకం వెళ్ళదు అనే స్టేట్మెంట్ ని విశ్వాసుల మీద ఉద్దేశారు. ఇది కూడా కరెక్ట్ కాదు. మీకు రకాలు చెప్పడానికి ఇష్టపడుతున్నారు. మొట్టమొదటిగా అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 23వ వచనం. మీరు త్వరగా బైబిల్ తీస్తే ఈరోజు వర్తమానాన్ని మీ ముందు క్లుప్తంగా ముగించడానికి ఇష్టపడుతున్నారు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 23వ వచనం. నేను సంచరించుచు నేను మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడింది. దాని మీద ఆయనకి ఏం కనపడ్డాయంట? అపోస్తలుడైన పౌలు గారు ఏథెన్స్ నగరానికి వెళ్ళాడు దేవుని పని నిమిత్తమై. ఏథెన్స్ నగరంలో వెళ్ళినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే ఒక విచిత్రమైన సాంప్రదాయంలో ఉన్నారు. 16వ వచనం చదవండి. 17-16. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము దేంతో నిండిపోయిందంటమా? వీళ్ళు దేనికి ఆరాధిస్తున్నారు? విగ్రహాలకి ఆరాధిస్తున్నారు. నెంబర్ 1 ఒక ఆరాధన విగ్రహారాధన. మనం అలా చేయొచ్చా? మనం కూడా చేయొచ్చా? ఈరోజు క్రైస్తవులు చేయొచ్చా? ఏం మాట్లాడమాట అలా చేయవచ్చా? చేయవచ్చా? చేస్తూ ఉంటే ఎందుకు మాట్లాడేవాడు? మాట్లాడుతున్నాడు.
సరే, ఆ అధ్యాయంలో మీరు దాదాపుగా 30 వచనాలకి నేను చదివితే 30 ఆ అధ్యాయంలో ఆ 16 నుండి 34 వచనాల వరకు చదివితే అక్కడ ఉండబడిన సారాంశం మనకు తెలుస్తుంది. ఒక ఆరాధన ఉంది, అది విగ్రహారాధన. ఒక చిన్న మాట మిమ్మల్ని నేను అడుగుతాను. ఈరోజు దేవుని పిల్లలు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారిలో విగ్రహారాధన జరుగుతుందా లేదా? ఇప్పుడున్న ట్రెండ్లో, ఇప్పుడున్న క్రైస్తవ సమాజంలో విగ్రహారాధన జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? అంటే వీళ్ళు ఏం చెప్తారు చెప్పండి? వీళ్ళు ఆరాధనకు నిర్వచనం తెలిసిన వారా, ఆరాధకుని నిర్వచనం తెలిసిన వారా కాదా? ఒకవేళ ఆరాధకుని నిర్వచనం తెలిస్తే దాన్ని ఏం చేయాలి? దాన్ని సరిదిద్దుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆరాధకుడు ఏం చేయాలి? ప్రతిదాన్ని దిద్దుబాటును ప్రేమించాలి, దిద్దుబాటు ద్వారా తను తాను సరి చేసుకోవాలి. కానీ ఏం చేస్తారు? సమర్థించుకునేవారు. విగ్రహారాధన ఈరోజు ఇది క్రైస్తవ్యంలో లేకపోలేదు. అదే ఈరోజు హైలైట్, ఎక్కడైనా అదే హైలైట్. రెండవది 15వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం. 15వ అధ్యాయం ఇదేం ఆరాధన? ఇదేం ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. అంటే వ్యర్థమైన ఆరాధన చేసేటప్పుడు కూడా లేకపోలేదు. వ్యర్థమైన ఆరాధన ఎలా చేస్తున్నాను? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుతూ. చాలా చాలా ఘోరమైన మాట ఇది. మనుషులు కల్పించింది దైవోపదేశములు ఎలా అవుతాయి? మనిషి కల్పించింది దైవోపదేశం అయితేదా? దైవం అయితేదా? మనిషి చేసింది దేవుడా? దేవుడు చేసింది మంచిదా? మనిషి. ఈరోజు అలా తయారైపోయారు. ఇది ఒక వ్యర్థారాధన. వీటన్నింటినీ ఇదంతా ఒక్కొక్క సబ్జెక్టు మీకు అవుట్లైన్ అన్నమాట. వ్యర్థారాధన కూడా ఉంది అని చెప్తారు. విగ్రహారాధన ఉంది, వ్యర్థమైన ఆరాధన ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. మీరు త్వరగా చదవాలమ్మా. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకునే ఒక సాంప్రదాయం ఉంది అక్కడ. అపహరింపనీయకుండా చూసుకోండి. అంటే అక్కడ సందర్భం ఏంటంటే అక్కడ ఒక ఆరాధన కనపడుతుంది. అది ఎలాంటి ఆరాధన అంటే దేవదూత ఆరాధన. ఇది కూడా శరీర సంబంధంగానే కలిగింది అని చెప్తున్నారు. అదే అధ్యాయంలో 23వ వచనం చదవండి. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలో, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడి ఉన్నదే కానీ ఏమాత్రములో ఎన్నిక చేయదగినవి కావు. పౌలు గారు ఎంత కరెక్ట్ గా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడో చూడండి. ఇప్పుడు ఎన్ని ఆరాధనలు చూసాం మనము? విగ్రహారాధన, వ్యర్థమైన ఆరాధన, దేవదూత ఆరాధన, స్వేచ్ఛ ఆరాధన. ఇంకొక ఆరాధన చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం
యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. మీరు మీకు తెలియని దానిని రైట్. ఇక్కడే ఆరాధన ఉందమ్మా, తెలియని ఆరాధన కూడా ఉంది. అంటే మనుషులు ఎలాగైతే ఏదో ఒకటి చేస్తున్నారు కదా, అంతే కదా. ఇప్పుడు అనేది మిమ్మల్ని ఎవరన్నా అడిగితే అమ్మా మీరు ఏ మందిరానికి పోతున్నారంటే కొంతమంది కథోలిజంగా చెప్పే మాట ఏంటంటే సార్వత్రికంగా ఏదైతేనేమి లేనా ఒకటే అంటారు. అవునా కదమ్మా? ఏదైతే లేదు ఒకటే అంటారు. ఏదైనా ఒకటే అవుతుందా? ఏదైనా ఒకటి కాదు అనేది మనం నిర్ధారణ చేసుకోగలిగితే ఒక చిన్న విషయాన్ని ఏంటంటే ఇన్ని రకాల ఆరాధనలు దేవుడు ఎందుకు బైబిల్లో మన ముందు ఉంచాడంటే వాటిలో ఏది వాస్తవమో మనం ఆలోచన చేయాలి. అదేంటంట 4వ అధ్యాయం 23-24 వచనాలు చదవండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతున్నది, అది వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని ఆయన కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధింపబడినను. మీరు చాలా మందిరాల్లో ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు మీకు ఒక టైటిల్ కనపడుతుంది ప్రతి మందిరంలో. ఏంటా టైటిల్ చెప్పండి? ఇదే టైటిల్. అవునా కదా? యోహాను సువార్త 4:24 వచనమే ఉంటుంది. అది ప్రతి స్థలంలో ఉంటుంది. మనం కూడా పెట్టారు కదా, మనం కూడా పెట్టారు. దీన్ని గురించి కొంచెం ఆలోచన చేయాలి. దేవుడు కోరుకుంటున్నాడు అంటే వాటన్నింటినీ దేవుడు కోరుకున్నాడా, మనిషి కోరుకున్నాడా? ఇప్పుడు మనం దాదాపు ఒక ఐదు రకాల ఆరాధనల గురించి ఆలోచన చేశాం కదా. వాటిని మనుషులు కోరుకున్నాడా, దేవుడు కోరుకున్నాడా? ఏమా? దేవుడు కోరుకున్నాడా, మనుషులు కోరుకున్నాడా? మనుషులే కోరుకున్నారు. మనుషులు కోరుకున్నది మనుషులే చేస్తారు. మనుషులు కోరుకున్నవి మనుషులు చేసినవి మనుషులు చేస్తారు. దేవుడు కోరుకున్నది దేవుని పిల్లలు చేయాలి. చేస్తారు కదా, చేయాలి. ఏం చేయాలట? ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇది యథార్థమైన ఆరాధన, సత్యారాధన. ఇప్పుడు ఈ టెల్లో మనం ఏం చేయాలి చెప్పండి? ఏ ఆరాధన చేద్దాం? దేవుడు కోరుకున్నది చేయాలి. ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలి. ఆయన అది కోరుకుంటున్నాడు. ఏది పడితే అది ఆయన కోరుకునేవాడు కాదు. ఏది పడితే ఆయన కోరుకునేవాడైతే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలు ఇస్తూ ధర్మశాస్త్రాన్ని ఇస్తూ మనము తెలుసుకున్నట్లుగా 613 ఆజ్ఞలలో దాగి ఉన్న దాన్ని 10 ఆజ్ఞలుగా వారికి ముందు ఇచ్చాడు. బాగా వినండి. ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలేని ఎన్నమ్మా? ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలేని మనం 10లో ఉన్నాం. 10 కాదు, వారికి టోటల్గా 613 ఆజ్ఞలు ఇచ్చాడు. మీరు ధర్మశాస్త్రాన్ని గమనించగలిగితే వారికి ఇచ్చిన ఆజ్ఞలు 617. వాటిలో ప్రాముఖ్యంగా 10 ఆజ్ఞలను వారి ముందు ఇచ్చాడు. వాటిని అనుసరించి అనేకమైన విషయాలు చెప్పాడు. అందులో దేవుని గురించి 4 ఆజ్ఞలు ఉన్నాయి. దేవునికి మానవునికి సంబంధించిన ఆజ్ఞలు. దేవుడు మానవునితో కొనసాగించవలసిన సంబంధం. బాగా 4 ఆజ్ఞలు ఎవరికట? మీరు ఇట్లా చూస్తే ఇట్లా ఉంటాయి. 2 పలకలు ఇచ్చాడు మోషేకి. 2 పలకలేనా? 2 పలకలేనా? ఒక పలక మీద 4 ఆజ్ఞలు ఉంటాయి. ఒక పలక మీద 4 ఆజ్ఞలు ఉంటాయి. ఒక పలక మీద ఉన్న ఆజ్ఞలు ఎవరికంటే దేవునికి మానవునికి
కలిగి ఉండవలసిన సంబంధ బాంధవ్యాలను తెలియజేసే ఆజ్ఞ. ఈ 4 ఆజ్ఞ మీరు ఎప్పుడైనా చదివారు వాటిని? బాగా కంఠస్థంగా చదివారా లేకపోతే ఓవరాల్గా చదివారా? 4 ఆజ్ఞలు దేని కొరకై అంటే దేవునికి మానవునికి కలిగి ఉండవలసిన సంబంధ బాంధవ్యాలను వివరించేవి 4 ఆజ్ఞలు. మరి మిగతా 6 ఆజ్ఞలు ఏంటంటే మానవులు కలిగి ఉండవలసిన విధానాలు, విధులు, మానవుడు కలిగి ఉండవలసిన విధానాల్ని సూచిస్తూ 6 ఆజ్ఞలు రాశాడు. ఒకసారి దేవుని గురించి ఏం రాశాడో మనం నిర్గమకాండం 20వ అధ్యాయం ఒకసారి వెళ్దాం. రండి నాతో పాటు. నిర్గమకాండం 20వ అధ్యాయం. దేవుడు ఏం చెప్పాడు? ఇది ఇశ్రాయేలీయులకు చెప్పిన మాట బాగా గమనించండి. ఇది ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలీయులతో మాట్లాడిన మాట చెప్పండి. నేనే దాసుల గృహమైన నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని కింది భూమి అందే గాని భూమి కింద నీళ్ల ఎందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను. ఒక చిన్న మాట మీతో చెప్తాను. మీరు ఎప్పుడైనా ఒకసారి చూడండి అందరూ, మీరు ఎప్పుడైనా ముల్లోకాలు అనే మాట విన్నారా? ముల్లోకాలు అనే మాట విన్నారా లేదా? 3 లోకాలు ఉన్నాయని మాట విన్నారా లేదా? ఏంటి చెప్పండి, చెప్పండి. ఇక్కడ ఈయన చెప్పాడు వాటి గురించి, మనం ఆలోచన చేయలేము. చూడండి, ఇక్కడ ఈయన చెప్పాడు వాటి గురించి. ఏంటి ఆ ముల్లోకాలు? ఆకాశము, భూమి, భూమి క్రింద ఒక లోకం, భూమి క్రింద ఒక లోకము, భూమి ఒక లోకము, భూమి పైన మరొక లోకం. ముల్లోకాలు అంటే అదే అర్థం. వీటిలో దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు. మనం ఏం చేస్తున్నామో ఇప్పుడు చెప్పాలి. వాటిని చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు. ఇంకేం చెప్పాడు? వాటిని, ఇది మనం చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఈయన చెప్పిన మాటలు ఎలా ఉంటాయంటే ఎందుకు చెప్పాడు చెప్పండి? 5వ వచనం చదవండి. ఏనగా నీ దేవుడనైనా నేను రోషము గలవాడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని ద్వేషిస్తేనేమో శాపము, ప్రేమిస్తేనేమో ఆశీర్వాదం. దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్పాడు ఈ విషయాన్ని. అంత మాత్రమే కాదు, మరొక ఆజ్ఞ ఉంది. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువాడు నీ దేవుడు నిర్దోషిగా ఇశ్రాయేలుకి మరొక ఆజ్ఞ ఇచ్చాడు. విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధ దినముగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవి నాకు ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుని పూజించాలి, దేవుని కాకుండా మరేమీ చేసుకోకూడదు, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి ఇది వారికి ఇచ్చిన. మరి మానవునికి ఇచ్చిన ఆజ్ఞలు ఏంటో తెలుసా? 12వ వచనం నుండి 6 ఉన్నాయి.
నరహత్య చేయకూడదు, రైట్ వ్యభిచరింపకూడదు, రైట్ దొంగలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, రైట్ నీ పొరుగువాని భార్య అయినను, అతని దాసునైనను, అతని దాసి అయినను, అతని ఎద్దైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఈ 10 ఆజ్ఞలు మనందరికి తెలిసినవే. నాకు తెలుసు అనుకుంటా, మీకు తెలుసు. అయితే వీటిలో 4 దేవునికి సంబంధించినవి, 4 మనుషునికి సంబంధించినవి. దేవుడు ఇంత ఖచ్చితంగా ఆ రోజే వారికి డిజైన్ చేశాడు. ఆ రోజు ఆయన వారికి డిజైన్ చేసిన దేవుడు వీటిని కొంచెము ఆలోచింపజేసి 2 ఆజ్ఞలుగా మన ముందు ఉంచాడు. ఒకటి దేవుని గురించి, మరొకటి మానవుని గురించి. దేవుని గురించి ఏం రాశాడో మార్కు సువార్త 12:30 చదవండి. మార్కు సువార్త 12:30. ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనన్నది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని వారితో. ఇప్పుడు 614 ఆజ్ఞలు, 613 ఆజ్ఞలు అని చెప్పాను కదా, 2 పలకలు అని చెప్పాను కదా. నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి వాటిని 2గా చూపించాడు. వాటన్నింటికి 2 పలకలతో 2 చూపించాడు. అదేంటంటే దేవుని విషయంలోనూ మానవుని విషయంలోనూ కలిగి ఉన్న ఈ 2 ఆజ్ఞలు. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే ఆయనను మనము అనుసరించాలి, ఆయనను సేవించాలి, ఆయన ఆరాధించాలి అనే విధానాన్ని చూపిస్తున్నాయి తప్ప మరొకటి దాన్ని చూపించడం లేదు. ఇది మనం ఆలోచన చేయాలి. దీన్ని ఏ విధంగా మనం ఆలోచన చేయాలంటే ఆయన ఆరాధించే విషయంలో మనము ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇప్పుడు ఆరాధనలో ఎన్ని రకాలు ఉన్నాయంటే మనకు చాలా రకాలు చూపించాము. అవన్నీ కూడా దేవుడు అనుకున్నదైతే కాదు. దేవుడు కోరుకున్న ఆరాధన ఒకటే, అది ఆయన యథార్థవంతులు చేసే ఆరాధన, అది ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన. అట్టి ఆరాధననే మనం చేయాలి. ఆ ఆరాధన యొక్క విధానం ఏంటో, లేకపోతే ఆరాధన యొక్క నిజస్వరూపం ఏంటో మనకు వారం అనుకుంటాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అర్థమైంది అనుకుంటారు. ఏమన్నా అర్థం కాకపోతే ప్రశ్నలు అడగండి. సాధ్యమైనంత వరకు వాక్యానుసారంగా మీతో మాట్లాడడానికి ఇష్టపడతాను.